ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిపరేషన్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గురించి లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు మనం సెక్షన్ 57 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మనకి పేపర్ 2లో 10th టాపిక్ అనమాట. ఓకే, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ ఆ టాపిక్ గురించి రోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు తెలుగు మీడియంలో మెటీరియల్స్ కానీ చదువుతున్నట్లయితే మీరు ఏ బుక్ తీసుకున్న విజేత కానీ, జీబీకే కానీ, లేదంటే మేజర్ పబ్లికేషన్స్ కానీ, లేదంటే ఎండోమెంట్ యాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ కానీ ఏ బుక్ తీసుకున్నా సరే అందులో చాలా దారుణంగా ఉందన్నమాట కంటెంట్. చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే ఒక ఇంగ్లీష్ వర్షన్ కాపీని పక్కన పెట్టుకోండి. ఓకే, సో మీరు ఏ బుక్లో చదువుకున్నా సరే ఇంగ్లీష్ వర్షన్ని కంపేర్ చేస్తూ చదువుకోండి. అలా చదువుకుంటే కనుక మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ సెక్షన్ 57కి చెందిన చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు. మీరు తెలుగులో రిమైనింగ్ మిగతా 3 బుక్స్ చెప్పాను కదా, 3 బుక్స్ కూడా ఈ బుక్ నుంచి ఈ కంటెంట్ని ఫాలో అవడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే మీరు సెక్షన్ 57 చూడండి. ధార్మిక మత సంస్థల బడ్జెట్ గురించి వివరిస్తూ ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 దినముల లోపు అన్నాడు బడ్జెట్ ప్రవేశపెట్టాలంట. ఓకే, ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ టు మార్చ్ వరకు ఉంటుంది. ఓకే, సో ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 days తర్వాత అంట, అంటే అప్పటికే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 3 months అయిపోతాయి. అప్పుడు మనం బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు అంట 90 దినముల లోపు. ఓకే, కాకపోతే ఇది చాలా రాంగ్. ఎందుకంటే మనం బడ్జెట్ ప్రవేశపెట్టేది ఒక ప్లానింగ్ కోసం, నెక్స్ట్ ఇయర్ ఎలా ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది, మనకు వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ క్లారిటీ కోసం మనం బడ్జెట్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన 3 నెలల తర్వాతనే చాలా తప్పు. ఓకే, ఇలాంటి చిన్న మిస్టేక్స్ కాకుండా ట్రాన్స్లేషన్ లోపాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో మ్యాథ్స్ మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ వర్షన్ పక్కన పెట్టి చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ వర్షన్ తీసుకుని దాన్ని వీలైనంత వరకు సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేశాను. సో ఈ వీడియో అయ్యేసరికి మీకు ఈ కాన్సెప్ట్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సెక్షన్ 57 చాలా చిన్న టాపిక్. దీని గురించి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దీని నుంచి మనకి ఒక 10 నుంచి 13 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సింపుల్గా వాటి అనేది చెప్పేస్తాను. ఈ సెక్షన్ 57 అనేది బడ్జెట్ గురించి అనమాట. బడ్జెట్ అంటే మనకు తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, నెక్స్ట్ ఇండియాకు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు వచ్చే ఆదాయ వ్యయాల గురించి డీటెయిల్స్ ఉంటాయి బడ్జెట్లో. సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఏదైనా ఒక టెంపుల్ తీసుకుంటే, టెంపుల్ లేదా ఆర్గనైజేషన్ ధార్మిక మత సంస్థను తీసుకుంటే దానికి నెక్స్ట్ వచ్చే 1 yearలోనూ ఆదాయ వ్యయాల పట్టికని రూపొందించడం అనమాట ఈ సెక్షన్ 57 గురించి. ఓకే, సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎవరు రూపొందిస్తారు, ఎందుకు రూపొందిస్తారు, ఎలా రూపొందిస్తారు, దాన్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు. ఓకే, వీటన్నిటితో పాటుగా ఆ బడ్జెట్లో కంటెంట్స్ ఏమేమి ఉంటాయి, ఈ డీటెయిల్స్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని సింప్లిఫై చేసి పాయింట్ వైజ్ రాసాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎవరు సబ్మిట్ చేయాలి, అసలు బడ్జెట్ని ఎవరు సబ్మిట్ చేయాలి. ఓకే, ఎవరు చేస్తారంటే ట్రస్టీ, ఆలయ ట్రస్టీ ఉంటారు కదా, ట్రస్టీ సబ్మిట్ చేస్తాడు. ఓకే, నాకు తెలిసి ఇది కంపల్సరీ క్వశ్చన్గా రావచ్చు. ఓకే, ధార్మిక మత సంస్థల బడ్జెట్ని ఎవరు సబ్మిట్ చేస్తారని చెప్పి ఎండోమెంట్ ఆఫీసర్స్ ఒక ఆప్షన్ పెడతాడు, లేదంటే కమిషనర్ ఇంకొక ఆప్షన్ పెడతాడు. సో మనం జనరల్గా ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ అనుకుని ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరు సబ్మిట్ చేస్తారంటే బడ్జెట్ని ట్రస్టీ సబ్మిట్ చేస్తాడు. ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా చూడండి. అన్ని బుక్స్లోనూ రాంగ్ ఉంది ఇది. ఆర్థిక సంవత్సరం ముగిసే 90 రోజుల ముందు, అంటే 3 months బిఫోర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకంటే దాన్ని కమిషనర్ చూడాలి, మళ్ళీ చూసి దాంట్లో అన్ని చెక్ చేసి అప్రూవ్ చేయాలి. ఓకే, అందుకని ఆర్థిక సంవత్సరం ముగిసే 90 రోజుల ముందు ఈ బడ్జెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలంటే దీనికి ఒక ఫార్మేట్ ఉంటుంది, కమిషనర్ నిర్దేశించిన ఒక ఫార్మేట్ ఉంటుంది. నేను సింపుల్గా ఒక పేపర్ మీద ఆదాయం వ్యయం అని చెప్పి లిస్ట్ రాసుకుని సబ్మిట్ చేస్తే తీసుకోడు. ఓకే, దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మా ప్రకారం సబ్మిట్ చేయాలి. ఓకే, ఇందుకు సబ్మిట్ చేయాల్సిన ఏంటంటే బడ్జెట్లో కంటెంట్ ఏముంటుందంటే ఆదాయం వ్యయం ఉంటుంది. సో ఇదన్నమాట సెక్షన్ 57 గురించి. ఇప్పుడు డీటెయిల్ వ్యూ చూద్దాం. ఓకే, ఈ సెక్షన్ 57లో మొత్తం 5 పాయింట్స్ ఉంటాయి. ప్రతి పాయింట్ని మనం నేర్చుకుంటే ఈజీగా 10 to 15 మార్క్స్ మనకు వచ్చేస్తాయి.